మెదక్ జిల్లా నిజామపేట మండలంలోని చల్మడ గ్రామంలో సీనియర్ జర్నలిస్టు డాక్టర్ భైరవరెడ్డి గ్రామ సర్పంచ్ పాలక వర్గం ఆధ్వర్యంలో ఆర్వీఎం హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి మల్కజ్గిరి అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి, సిఐ సైదా, ఎస్ఐ రాజేష్ హాజరయ్యారు. అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలికి వ్యాయామం, రన్నింగ్ అవసరమని 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అలాగే యువత ఆన్లైన్ గేమ్లకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి దగ్గరికి మీరు వెళ్తున్నారు, వెళ్ళేసి ఆయన మా ఇంట్లో ఇలా జరిగింది అని పూజ చేయాలని చెప్పేసి అంటున్నారు. బట్ ఆయన అయిపోవచ్చు కదా. హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్ ఉన్న అందరికీ మరియు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ మా యొక్క పోలీస్ వారి తరఫు కూడా ఒప్పుకుంటారు. 60 ml ఓకే అంటారు. ఏం సార్, ఓవర్ డ్రింకింగ్, గాంజా అవన్నీ దగ్గరికి రాకుండా, ఈ ఆన్లైన్ బెట్టింగ్ లేకుండా, మారుమూల గ్రామం అంటారు, చాలా దగ్గర గ్రామం. రోడ్డుకు 3 కిలోమీటర్లు. మా ఎస్ఐ గారు మా ఊర్లో ఎస్టిమేషన్ ఇది తక్కువ వేసింది. నేను పనిచేసిన మార్గం అంటే మీరు రామాయంపేట పోయి మీరు ఫీజు చెల్లించి డబ్బులు ఇచ్చి చెకప్ చేసుకొని అవి మెడిసిన్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. సిఐ గారు ఏమన్నారు, చాలా తక్కువ మంది వచ్చారు, ఎస్ఐ గారు కూడా అంటారు. కాబట్టి మీరు చూసుకొని, అంటే ఆ డాక్టరే మీ దగ్గరకు వచ్చి చూసేటప్పుడు మీ రుగ్మత ఏంది అనేది ఒకసారి పరిశీలించుకుంటే, చెకప్ చేసుకుంటే మళ్ళీ తర్వాత మీకు ఏదైనా బయటపడి రుగ్మతలు ఉన్నాయని ఇప్పుడు తెలుస్తుంది. మరి 40 సంవత్సరాల కింద నేను చదువుకున్నప్పుడు ఈ మంత్రాలు, గీంత్రాలు, తంత్రాలు ఏం లేవు. కొట్టుకున్నారు, అలిసిపోయి ఊళ్ళోనే ఆగిపోయారు. అన్ని గ్రూపులు, తగాదాలు కొద్దిగా చూశాను, కానీ ఈ చేతపల్లి గీతపల్లి మళ్ళీ వాళ్ళకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయము. దీనికి సహకరించిన ఆర్వీఎం హాస్పిటల్ వాళ్ళకు, సార్కు, అందరికీ మా పోలీస్ శాఖ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాట్లాడదలుచుకున్నా, మనకి ఎవడో చేసిండు, ఏదో అయింది, పక్కింటి వాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు, ఇవన్నీ నమ్మద్దు. ఇవన్నీ మూఢనమ్మకాలు. మనకు ప్రాబ్లం అనేది అర్థం